టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇచ్చిన సలహాతోనే తాను ఫామ్ అందుకున్నానని ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ తెలిపాడు. క్రీజ్లో సెట్ అయ్యేందుకు కొంచెం టైం తీసుకోమని రోహిత్ భాయ్ సూచించాడని చెప్పాడు. ఈ ఐపీఎల్ సీజన్లో పేలవ ఫామ్తో ఇబ్బంది పడ్డ తిలక్ వర్మ గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో అజేయ శతకంతో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చాడు. బ్యాటింగ్కు ప్రతికూలంగా ఉన్న వికెట్పై టైం తీసుకుని ఆడిన తిలక్ వర్మ క్రీజ్లో సెట్ అయిన తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 45 బంతుల్లో 8 ఫోర్లు 7 సిక్స్లతో 101 పరుగులతో నాటౌట్గా ముంబై ఇండియన్స్కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. ముంబై నెక్స్ట్ మ్యాచ్ను గురువారం ముంబై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో ఆడనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన తిలక్ వర్మ తన సెంచరీ క్రెడిట్ రోహిత్ శర్మదేనని తెలిపాడు. పరుగులు లేక ఇబ్బంది పడుతున్న నాకు రోహిత్ భాయ్ విలువైన సలహా ఇచ్చాడని చెప్పాడు. క్రీజ్లోకి వెళ్లి 15 నుంచి 20 బంతుల వరకు ఓపిగ్గా ఆడాలని చెప్పాడు. ఆ తర్వాత ఏం చేయగలవో నీకే తెలుస్తుందని సలహా ఇచ్చాడు. పరిస్థితులతో సంబంధం లేకుండా తొలి 15 బంతులను ఓపికగా ఆడాలని చెప్పాడు. ఆ తర్వాత ఏదైతే అది అవుతుందని భరోసా ఇచ్చాడని తిలక్ చెప్పాడు. రోహిత్ భాయ్ సలహా నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందన్నాడు. రోహిత్ భాయ్ చెప్పినట్లుగానే తొలి 15 బంతులు ఆడాలని మనసులో గట్టిగా అనుకున్నానని, 15 బాల్స్ ఆడిన తర్వాత షాట్స్ ఆడగలననే నమ్మకం కలిగిందన్నాడు. దీంతో స్వేచ్ఛగా షాట్స్ ఆడానన్నాడు. ఈ సీజన్లో తాను పరుగులు చేయలేదంతే, ఫామ్ కోల్పోలేదు, అంచనాల భారాన్ని కూడా మోయలేదు. క్రీజ్లో టైం తీసుకునే అవకాశం నాకు దక్కలేదు. దీంతో దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్ పారేసుకున్నాను తప్ప నాపై ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పాడు. టీమిండియా, ముంబై ఇండియన్స్ జట్ల అవసరాల మేరకు తాను ఏ స్థానంలో బ్యాటింగ్ చేయడానికైనా సిద్ధంగా ఉంటానని తిలక్ చెప్పాడు. 3వ నంబర్లో ఆడటం ఇష్టమే అయినా జట్టు అవసరాన్ని బట్టి నంబర్ 4, నంబర్ 5, నంబర్ 6, నంబర్ 7 ఎక్కడైనా ఆడటానికి సిద్ధంగా ఉంటానన్నాడు. ఆ క్షణంలో జట్టుకు ఏం అవసరమో అది మాత్రమే నేను ఆలోచిస్తానన్నాడు. కొన్నిసార్లు నాకు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలనిపిస్తుంది. ఇంకొన్నిసార్లు ఆటకు కొద్దిగా దూరంగా ఉండాలనిపిస్తుంది. నిద్రపోయే ముందు మానసికంగా ఎలా ఉన్నాను అని మాత్రమే ఆలోచిస్తాను. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే పరుగులు వస్తాయనే రూల్ ఏం లేదు అని కొట్టిపారేశాడు. ప్రపంచ కప్లో ఆరంభంలో పెద్దగా తాను పరుగులు చేయలేదని, పరుగులు చేసేందుకు నెట్స్లో గంటల కొద్దీ ప్రాక్టీస్ చేశానన్నాడు. కానీ తాజా ఐపీఎల్లో 2-3 మ్యాచ్ల్లో పరుగులు చేయనప్పుడు ఆటకు దూరంగా ఉండాలనిపించిందన్నాడు. తాను ప్రత్యేకంగా ఏం శిక్షణ తీసుకోలేదు, కానీ నా చిన్ననాటి కోచ్తో మాట్లాడాను. బ్యాటింగ్ గురించి ఏమైనా సందేహాలుంటే రోహిత్ భాయ్తో మాట్లాడతాను అని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు.